నమస్తే. ఒకటి మన ఆసరాకు మీకు మొన్న ఫోన్ వచ్చిందా? దాన్ని ఒక చిన్న సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఓకే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ ఈ కోడ్ అడుగుతారు ఇటమ్మా చిన్న ఇట్లా మీకు మెసేజ్ వస్తుంది. సైన్ సరే ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ మదనతుర్తి గ్రామానికి వచ్చిన పీజీఎం గారికి కందగట్ల నరేందర్ గారికి, అలాగే వారితో వచ్చిన సహాయకులకు, మా గ్రామస్తులకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్కు, పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం. ఈ ప్రభుత్వం నుండి ఈ వైఫై సదుపాయాన్ని గ్రామాలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఒక స్కీమ్ ఉన్నదని చెప్పి మన హరిసింగ్ గారు మనకు తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేసిన సమాచారాన్ని బట్టి మన గ్రామ మీటింగ్లో పెట్టుకొని దానికి అయ్యే ఖర్చును గ్రామ పంచాయతీ నుండి భరించడం కొరకు తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బీజీఎం గారి సహాయం మేరకు మా దగ్గర వైఫై ఓపెన్ చేయడానికి కొరకు ఈరోజు సార్ వారు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. వారి ఇంత దూరం వరంగల్ జిల్లా నుండి ఇక్కడ దాకా వచ్చినందుకు, మారుమూల ప్రాంతానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ వైఫై సదుపాయాన్ని అందరూ కూడా మన గ్రామస్తులు ఉపయోగించుకొని, అలాగే మన నెట్ వాళ్ళు, మన డిష్ టీవీ వాళ్ళు కూడా వాళ్ళ కేబుల్ ద్వారా మనం తీసుకుంటున్నాము. మొత్తం కూడా కాదు మనది, వాళ్ళ దాంట్లో మనం కొంత రెంట్ బేస్లో వాడుకుంటున్నాం. మిగతా సదుపాయాన్ని గ్రామస్తులు దీనివల్ల లాభాలు నష్టాలు ఏంటో మన డిపార్ట్మెంట్ సార్ చెప్తారు. అందరికీ బిఎస్ఎన్ఎల్ తరఫున నమస్కారం. మీ యొక్క గ్రామము వరంగల్ జిల్లా చరిత్రలో మొట్టమొదటిగా వైఫై ప్రారంభించబడిన జిల్లాగా మీ యొక్క మదనతుర్తి గ్రామం రికార్డులోకి వస్తుంది. అంటే ఇది ఈ యొక్క కార్యక్రమంలో మనం ముఖ్యంగా ఈరోజు ఒక గ్రామ పంచాయతీకి ఒక బ్రాడ్బ్యాండ్ సౌకర్యము, రెండవది అత్యాధునికమైనటువంటి 5G ఇంటర్నెట్ సౌకర్యం అనేటువంటిది ఒక గ్రామంకు రావడం అనేది ఇది మొదటిది. అయితే ఈ యొక్క సౌకర్యం మనం రావడానికి మీ అందరి సహకారంతో ఇది జరిగింది. నేను ఇక్కడికి రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మీ అందరి సహకారం వల్ల జరిగినటువంటి ఈ యొక్క టెక్నికల్గా ఈ యొక్క మంచి టెలికాం సర్వీస్ అనేటువంటిది గ్రామం రావడానికి మీరందరూ చూపించిన ఉత్సాహానికి నేను మీ అందరిని అభినందించడానికి వచ్చాను.
అంటే ప్రభుత్వ పరంగా మనం కొంతవరకు చేయగలము, కొంత చేయలేనిది గ్రామస్తులు కనుక ముందుకొస్తే ఏ విధంగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ మదన్తుర్తిది. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఏ గ్రామస్తులైనా వచ్చి ప్రభుత్వ ఆఫీస్కి వచ్చి మా ఊరికి ఇంటర్నెట్ కావాలంటే మొట్టమొదటిగా మా ఊళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మీ ఊళ్ళో ఎక్స్చేంజ్ లేదు, మీ ఊళ్ళో టవర్లు లేవు, మీకు బ్రాడ్బ్యాండ్ రాదు అని చెప్తారు. ఫస్ట్ ఆన్సర్ అదే ఇస్తారు. మరి అలాంటి పరిస్థితి లోపల మరి మదన్తుర్తి గ్రామం లోపల ఎక్స్చేంజ్ లేదు, టవరు లేదు, మరి బ్రాడ్బ్యాండ్ వైఫై ఎలా వచ్చింది అనేది అందరు గ్రామస్తులు అంటే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అందరు గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం. అంటే మీరు అందరూ కూడా మార్గదర్శకం అయిపోయారు. ఇప్పుడు మేము కూడా అందరి గ్రామస్తులకు చెప్పేది ఏమిటంటే మీరు మదన్తుర్తి గ్రామస్తులు చేసిన పద్ధతిలో మీరు కూడా కొంతవరకు ముందుకొస్తే ప్రతి గ్రామంలో కూడా మనం ఇంటర్నెట్ ఇవ్వచ్చు, బ్రాడ్బ్యాండ్ ఇవ్వచ్చు, వైఫై సౌకర్యం ఇవ్వచ్చు, మొబైల్ కూడా మనం 2G కూడా ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఫ్యూచర్లో ఏంటంటే మన భారతదేశం మన ప్రభుత్వం కూడా ఏమంటున్నదంటే డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ప్రకారంగా ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం అనేటువంటిది ఒక లక్ష్యం ఉన్నది. కానీ అది ప్రారంభించి 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇంతకుముందు నేను కర్ణాటకలో బెంగళూరులో పనిచేశాను. కర్ణాటక రాష్ట్రం లోపల అన్ని గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్కు మొత్తం తవ్వారు, కేబుల్ వేసి పెట్టారు. కానీ అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం రాలేదు గ్రామాలకు. కారణం ఏంటంటే ఎక్విప్మెంట్ లేదు, అక్కడ కేబుల్ వేసి పెట్టారు. అయితే ఒకటి ఉంటే ఒకటి లేదు. మరి మన దగ్గర అలాంటి భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ అనేటువంటిది ఒకటి, అంతకుముందు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అని మోఫాన్ అనే ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు అలాట్ చేసింది. అయితే అది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయాలి, దాని తర్వాత ఒక 100 Mbps బ్యాండ్విడ్త్ ఇవ్వాలనేటువంటిది లక్ష్యం. కానీ ఆ లక్ష్యం నెరవేరాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మనం ఆలోచించుకోండి. మరి అదే పద్ధతిలో మనం వెయిట్ చేసుకుంటే మరి మదన్తుర్తికి వాళ్ళు వస్తుందా ఈ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం? కాబట్టి మీ యొక్క గ్రామస్తులు మా దగ్గరికి మన హరిసింగ్ గారు ఏదైతే నా దృష్టి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు ఒకటే నేను కోరుకున్నాను ఏంటంటే మీరు కనుక మీ యొక్క లోకల్ కేబుల్ ఆపరేటర్ ద్వారా 2 ఫైబర్లు మీ ఊరి వరకు అరేంజ్ చేసుకుంటే మీకు బ్రాడ్బ్యాండ్ ఇవ్వగలనని చెప్పాను. దాంతోపాటు ఇంకో 2 ఫైబర్లు ఇస్తే వైఫై కూడా వస్తుందని చెప్పారు. అయితే మీరు ముందు నన్ను అడిగారు కాబట్టి మీకు వైఫై ముందు నేను శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను వరంగల్ జిల్లా వాసులకు అంటే గ్రామాల యొక్క అందరు సర్పంచులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మదన్తుర్తి లాగా అందరు గ్రామస్తులు కూడా ముందుకొచ్చి వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ల యొక్క సహకారంతో 2 ఫైబర్లు కనుక వాళ్ళు గ్రామ పంచాయతీ వరకు అరేంజ్ చేసుకుంటే తప్పకుండా మేము బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పిస్తాం. అయితే మన వరంగల్ జిల్లాలో అన్ని గ్రామాలకి బ్రాడ్బ్యాండ్ సౌకర్యం ఇదే పద్ధతులు ఇవ్వడానికి మేము BSNL సంస్థ ద్వారా మేము అన్ని రకాల సంసిద్ధత మేము రెడీనెస్ మా దగ్గర ఉన్నది. అయితే వైఫై కూడా ఇవ్వడానికి దాదాపు మన జిల్లాలో 1014 గ్రామాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి గ్రామం లోపల మన మదన్తుర్తి నుంచే ఇది ఆరంభం. అయితే ఈ సంవత్సరం లక్ష్యము 300 గ్రామాలకు వైఫై ఇవ్వడానికి మేము ప్రణాళికలు తయారు చేసుకున్నాం. ఏ గ్రామస్తులు అయితే ముందుకు వస్తారో ముందు వాళ్ళు ఫైబర్ అరేంజ్ చేసుకుంటారో ఆ గ్రామస్తులకు మేము సీనియారిటీ ప్రకారంగా వైఫై ఇవ్వడం జరుగుతుంది బ్రాడ్బ్యాండ్తో పాటు. అయితే మీరు ఒక్కసారి మనకు ఒక గ్రామానికి ఇంటర్నెట్ రావడం వల్ల మీకు అన్నీ తెలుసు. ప్రభుత్వ పరంగా ఇప్పుడు మీ సేవా కార్యక్రమాలు కానీ ఆసరా పెన్షన్స్ అని పల్లె సమగ్ర సేవా కేంద్రాలని చాలా
ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్నిటిని యొక్క సౌకర్యాలన్నీ మన గ్రామాల్లో ఉండి అన్నీ కూడా ప్రజలకు దగ్గరలో మీ గ్రామ పంచాయతీ ద్వారా అందరికీ అందుబాటులోకి వస్తాయన్నమాట. సో మన చిన్న చిన్న పిల్లలకు సర్టిఫికేట్లు కావాలన్నా, తర్వాత హాల్ టికెట్లు కావాలన్నా, తర్వాత ఏమన్నా రిజర్వేషన్ కావాలన్నా మన ఊళ్ళో నుంచే చేసుకోవచ్చు. అయితే దానికి మండల హెడ్ క్వార్టర్ పోవడం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోవడం, ఇవన్నీ కూడా మనం అవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒక్కసారి మనకి ఇంటర్నెట్ వచ్చింది, వైఫై కూడా వచ్చిందంటే గ్రామం లోపల తప్పకుండా విద్యార్థులకు, తర్వాత ఆల్రెడీ కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, బ్యాంకు కరెస్పాండెంట్స్ ఉంటారు, తర్వాత ఎల్ఐసి వాళ్ళు అందరూ కూడా ఆన్లైన్లో బ్యాంకింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. చాలా విధంగా మీకు యువతకు ఉపయోగపడుతుంది. తర్వాత ఒకటే కాదు, మీకు ఒక్కసారి నెట్ సౌకర్యం వచ్చిన తర్వాత మీ యొక్క బంధువులు కానీ వేరే ఊళ్ళలో ఉంటే మీరు స్కైప్ ద్వారా వీడియో చాటింగ్ కూడా చేసుకోవస్తుంది. సో ఇవన్నీ అందరికీ తెలుసు. కాకపోతే మనకేంటంటే ముందు ఆ సౌకర్యం తెప్పించుకోవడం లోపల మీరు చూపించిన చొరవ అనేటువంటిది అది వరంగల్ జిల్లా లోపల అందరి గ్రామస్తులకు మరి ప్రెస్ ముఖంగా అందరికి తెలియజేయాలి మరి మంచిగా అని కోరుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మేము వరంగల్ జిల్లాలో ఇంతకుముందు దాదాపు 27 గ్రామాల లోపల వైఫైకి ఇవ్వడానికి అన్ని సిద్ధం చేశాం, కానీ అక్కడ ప్రారంభం కాలేదు. మరి మదన్తుర్తిలో ప్రారంభమైంది. దీనికి కారణం ఏంటంటే మాట్లాడు లాంచింగ్ ప్రోగ్రామ్ మరియు మొదటి మాజీ సర్పంచ్ వెంకటేశ్వర గారికి, ఉపసర్పంచ్ గారికి మరియు మనసుమాజీ ఈ బ్రాడ్బ్యాండ్ రాకముందు గతంలో మా అన్నయ్య గారికి ఒక చిన్న మా మోన్పుర్తి గ్రామంలో ఒక సన్మాన కార్యక్రమం జరిగింది. ఆ సన్మాన కార్యక్రమంలో మా మోన్పుర్తి యూత్ వారు నాకు ఈ మోన్పుర్తి గ్రామానికి ఒక గ్రంథాలయం కావాలని అడగడం జరిగింది. దీనితో మా అన్నయ్య గారికి నేను చెప్పి ఈరోజు మా మోన్పుర్తికి మా గ్రంథాలయం అనేది పాసిబుల్ కావట్లేదు, మరి ఏ రకంగా అయితే ఈ చదువుకున్న యువకులకు సేవలు అందించడానికి మనం ముందుంటాం అనే ఆలోచనతోటి మేము మా అన్నయ్య గారిని అడిగి నేను ఈరోజు ఈ మోన్తుర్తి గ్రామానికి ఇది పెడితే బాగుంటుందన్న వాళ్ళ భాషకు మనం ఒక మంచి ఫలితాన్ని అందియాలన్న ఆలోచనతోటి ఇది పెద్ద ఎత్తున మా సర్పంచ్ గారు కూడా సహకరించడం జరిగింది. తోటి మన మోన్తుర్తి గ్రామ వార్డు మెంబర్ కూడా సహకరించి దీనికి అతి తొందరగా ఉప సర్పంచ్ గారు కేబుల్ ఆపరేటర్ కూడా పనిచేస్తాడు. ఒక్క సెకండ్ సార్. ఇవ్వాలనే, రేపు కాదు ఇవ్వాలనే వస్తుంది. 20 కలుతావా? పట్టుకో. ఓకే, థ్యాంక్ యూ.